హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్, హెడ్డింగ్ ఎలిమెంట్స్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుందాం. At first, let us see about history of HTML. 1991లో టిమ్ బర్నర్స్-లీ, a scientist who created HTML, and he is also known as father of HTML. HTML యొక్క పర్పస్ ఏంటంటే టు క్రియేట్ సింపుల్ వెబ్ పేజెస్. అలా అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాట్ వీ సీ ఇన్ ది వెబ్సైట్ ఈస్ HTML. ఎలా అంటే లైక్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, ఆల్ ది స్టఫ్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ HTML. ముందు మనం చూసుకుంటే HTML వాజ్ ఓన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ టెక్స్ట్ అండ్ లింక్స్, రైట్? అంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఓన్లీ టెక్స్ట్ అండ్ లింక్స్ మాత్రమే క్రియేట్ చేసేవారు. బట్ వర్షన్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ హెచ్టిఎంఎల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వర్షన్ ఏంటంటే HTML5, విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2014. ఆల్మోస్ట్ ఆల్ డెవలపర్స్ ఆర్ యూజింగ్ HTML5. Let us see about what is HTML. HTML stands for Hypertext Markup Language. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే HTML ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మనం ఏ బ్రౌజర్ యూజ్ చేసినా సరే HTML కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. HTML కోడ్ టెల్స్ ది బ్రౌజర్ వాట్ టు షో ఆన్ ది ఇంటర్ఫేస్ టు ది యూజర్, లైక్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, బటన్స్, ఎక్సెట్రా. ఫైనలీ HTML అనేది ఒక వెబ్సైట్కి ఫౌండేషన్ లాంటిది, రైట్? ఇప్పుడు మనం మన వీడియో యొక్క మెయిన్ కంటెంట్ వద్దాం, విచ్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ హెడ్డింగ్ ఎలిమెంట్స్. First, open with Virtual Studio Code app in your laptop, then click Settings. In Settings, go to Extensions. Extensions లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏంటంటే HTML, which is HTML boilerplate ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్, after download, లైవ్ ప్రివ్యూ. సో లైవ్ ప్రివ్యూ అనే ఎక్స్టెన్షన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే మనం రాసిన కోడ్ని అవుట్పుట్ కింద మన లైవ్ ప్రివ్యూ అనేది మనకు చూపిస్తుంది, రైట్? దెన్ హౌ టు క్రియేట్ ఎన్ హెడ్డింగ్ ఎలిమెంట్. ఏం లేదు, జస్ట్ ఓపెన్ యాంగులర్ బ్రాకెట్, క్లిక్ H1, క్లోజ్ ది యాంగులర్ బ్రాకెట్, దెన్ టైప్ కంటెంట్ ఇన్ యువర్ heading element. I am typing as heading 1. Then again open the angular bracket and then a forward slash and H1. So ఈ సింటాక్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ కి ఈ విధంగానే ఉంటుంది, రైట్? వీ కెన్ క్రియేట్ అనదర్ హెడింగ్ H2, హెడ్డింగ్ 2, రైట్? HTML ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి H2 అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. దెన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్, షో ప్రివ్యూ. చూసారా, మనకి హెడ్డింగ్ 1 అండ్ హెడ్డింగ్ 2 అనేది వచ్చింది, రైట్? హెడ్డింగ్ 1 ఇస్ ది మెయిన్ హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ 2 ఇస్ ది సబ్ హెడ్డింగ్ ఆఫ్ హెడ్డింగ్ 1. సో ఈ విధంగా మనకి 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. దీని ప్రివ్యూ కూడా మీరు చూడొచ్చు. 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. సో హెడ్డింగ్ 1 ఇస్ ది మెయిన్ హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ 1 ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అండ్ H6 ఇస్ ది లాస్ట్ అండ్ least importance of heading అనమాట, రైట్? సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ క్రియేట్ ఏ బుక్. ఒక బుక్ ని మనం క్రియేట్ చేయడం ట్రై చేద్దాం, రైట్? ఐ క్యాన్ రైట్ ఇట్ యాజ్ ఎ బుక్. H1 బుక్ కింద తీసుకుందాం, విచ్ ఈజ్ మెయిన్ హెడ్డింగ్. అండ్ H2 కింద ఐ ఆమ్ రైటింగ్ యాజ్ చాప్టర్ 1. ఇన్ చాప్టర్ 1 consists of sections. సో సెక్షన్స్ కి H3 వాడుతున్నాను. సో సెక్షన్ 1 సేమ్ H3 కి section 2, right? So next H2 and I am writing as chapter 2 and H3 as same section 1 and section 2. Same H3 section 2. Again we can create another chapter
and H2, chapter 3, again H3, H3 లో మనం section 1 and again H3 section 2, రైట్. ఇప్పుడు మన సెక్షన్ 2 కింద ఇంకేదైనా సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే we can use H4 and section 2 కింద మనకు రావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ I've taken diagram section, రైట్. సో ఈ విధంగా మనము HTML హెడ్డింగ్స్ ని ఒక బుక్ క్రియేట్ చేయడానికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ డీప్ డైవర్ ఇంటూ paragraph elements. Now let us see how to create an paragraph elements. Paragraph elements are like similar to the heading elements, which gives an additional information, right? So in level just open angular bracket, type P, close the angular bracket, same as heading elements. So let's write this is an paragraph. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దిస్ ఈజ్ అన్ పారాగ్రాఫ్ అని వచ్చింది. అండ్ అదే విధంగా let's take another example. H1 I am just remove చేద్దాం. H1 let's say book కింద మనం let us write a paragraph, right? Books consists of chapters, right? సో ఇక్కడ చూసారా మనకి మెయిన్ హెడ్డింగ్ కింద ఒక పారాగ్రాఫ్ లాగా క్రియేట్ అయింది. దిస్ ఈస్ వాట్ ది పారాగ్రాఫ్ ఎగ్జాక్ట్లీ డూ. We can put any number of lines in paragraph elements. So let us do a small exercise on paragraph elements మీద చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. So I have created some of the text which is imported from Lorem Ipsum website. So దీన్ని మనం లైవ్ ప్రివ్యూ గా చూస్తే సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, రైట్? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ I remove this paragraph element, you can see that these two paragraphs are gets mixing. సో ఇలాగ మనం మిక్స్ అవ్వకుండా ఉండడానికి we can creating a paragraph elements for each paragraph, right? మనకు ఆటోమేటిక్ వచ్చేసింది. జస్ట్ కట్ ఇట్ దేర్ అండ్ put it as last line, రైట్? సో ఈ విధంగా మనకి సపరేట్ కూడా అవుతుంది. పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ లో కూడా చాలా టైప్స్ అనేవి ఉన్నాయి, విచ్ ఈజ్ నోన్ యాజ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ లో కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. వి క్యాన్ డిజైన్ ది పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఇన్ మెనీ వేస్. let's take an example as index లో చూద్దాం. Let us say I'm creating a paragraph as hello world. If I run this, I can get a line. ఇప్పుడు మనకి ఇదే హలో వరల్డ్ మనకి బోర్డ్ లాంగ్వేజ్ లో కావాలంటే జస్ట్
టైప్ బి ఇప్పుడు మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే బిఫోర్ ఆఫ్ ది క్లోజింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ జస్ట్ క్లోజ్ ది బోల్డ్ ఎలిమెంట్, రైట్? చూసారా మనకి ఇక్కడ హలో వరల్డ్ అనేది మారింది. దిస్ ఈజ్ హౌ బోల్డ్ వర్క్స్ ఇన్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. సో ఇదే విధంగా మనకి చాలా టైప్స్ కూడా ఉన్నాయి. లెట్ us see వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన పారాగ్రాఫ్ లో ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే జస్ట్ మనం ఇక్కడ వాడాల్సింది ఏంటంటే మార్క్ అనే ట్యాగ్ ని మనం ఇక్కడ వాడాలి, రైట్? చూసారా మన హలో వరల్డ్ అనేది ఇక్కడ మనకి హైలైట్ అయింది. సో ఇదే విధంగా చాలా టైప్ ఆఫ్ హెడ్డింగ్ ఎలిమెంట్స్ యొక్క సారీ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యొక్క టైప్స్ ఉన్నాయి. సో అంతలా అవసరం లేదు. సో దిస్ ఈస్ ది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్